హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి బోండా చేసేసుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో బోండా పిండి కలపడం చూపించాను కదా! ఈ వీడియోలో అయితే బోండాలైతే వేసేసుకుంటున్నాను. నైట్ కలిపిన రోజే సాల్ట్ అయితే వేసుకొని పెట్టేసుకున్నాను. ఈరోజు కొంచెం బేకింగ్ సోడా ఇంకా జీలకర్రనైతే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. కొంచెం వంట సోడా ఎక్కువగా వేసేసుకుంటే మంచిగా పొంగుతాయి. లేదంటే పొంగవు. బోండాలు వేసేసుకున్న తర్వాత ఇలా గరిటెతో ఈక్వల్‌గా మనము ఫ్రై చేసేసుకుంటే అన్ని సైడ్స్ ఈక్వల్‌గా ఫ్రై అయిపోతూ ఉంటాయి. రోజు ఒకే టిఫిన్ తిని బోర్ కొడుతుందనేసి ఈరోజైతే బోండాలైతే ప్రిపేర్ చేసేసాను. కానీ కొంచెం ఆయిల్ ఫుడ్ కదా! అంత ఎక్కువగా ఇష్టంగా తినాలనిపించదు. కానీ రోజు ఒకే టిఫిన్ అనేసి చేసేసాను. బోండాలైతే ప్రిపేర్ అయిపోయాయి. వీటినైతే బాబుకి పెట్టేసి తినేసాడు. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాతనైతే మిగతా పనులనైతే చేసేసుకోవాలి. ఇందులోకైతే పల్లి చట్నీ కూడా రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నాను. బోండాకి కొంచెం లిక్విడ్ లాగా ఉంటే బావుంటుంది. మరి గట్టిగా ఉంటే బావుండదు కాబట్టి కొంచెం వాటర్ లాగా చేసేసాను. ఇందులో కొంచెం పుట్నాలు వేసేసుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత కిచెన్‌లో గిన్నెలన్నీ వాష్ చేసేసుకొని కిచెన్ మొత్తం నీట్‌గా సర్దుకొని పెట్టేసుకున్నాను. ఇలా ఉంటేనే నాకైతే పనుల్ని చేసేసుకోవాలని అనిపిస్తుంది. ఇక్కడైతే ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేసేసుకుంటున్నాను. ఎందుకో కర్రీతో తినాలనిపిస్తలేదు. అందుకే ఈరోజైతే ఉసిరికాయ పచ్చడి చేసేసుకుందామనేసి ఉసిరికాయలు తెచ్చుకున్నాను. మొన్న ఇంకా ఇప్పుడైతే కొంచెం అయితే ఎక్కువగా దొరకట్లేదు. అందుకే మొన్న మార్కెట్‌కెళ్ళినప్పుడైతే తీసేసుకొని వచ్చేసాను. ఈరోజైతే పచ్చిమిర్చితో పెడదామనేసి వీటినైతే తుడుచుకొని పెట్టేసుకుంటున్నాను. పచ్చిమిర్చితో కూడా టేస్ట్ బావుంటుంది. ఎప్పుడు కారంతో కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చిమిర్చితో టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారైతే ట్రై చేయండి బావుంటుంది. ఈ పచ్చిమిర్చి పచ్చడి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. వీటినైతే కొంచెం తుడిచేసుకొని కాసేపైతే ఎండలో ఆరబెట్టేసుకుందామనేసి బయటనైతే పెట్టేసుకుంటున్నాను. తడి ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుందనేసి ఎండలో అయితే పెట్టేసుకున్నాను. వీటినైతే ఫస్ట్ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మిగతా పనులనైతే చేసేసుకుంటాను. నేనైతే నెక్స్ట్ అయితే సేవింగ్ ఐడియాస్ చేద్దామనేసి అనుకుంటున్నాను. మీకు వ్లాగ్ కావాలా? సేవింగ్ ఐడియా కావాలా? ఎవరైనా రెగ్యులర్‌గా చూసేవాళ్ళుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే పచ్చిమిర్చీలైతే వాష్ చేసేసుకున్నాను. కొన్ని కారం మిర్చి, ఇంకా కొంచెం కారం తక్కువ ఉన్న మిర్చి అయితే తీసేసుకుంటున్నాను. మొత్తం కారం మిర్చి వేసేసుకున్నామనుకోండి గ్రేవీ తక్కువైపోతుంది. ఎందుకంటే మిర్చి తక్కువగా వేసేస్తాం కదా! గ్రేవీ తక్కువైతుంది. మనకు కలుపుకోవడానికి ఉండదు. అందుకే అవి కొన్ని వేసేసుకొని మిగతావైతే కారం లేని మిర్చి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకున్నాను. అప్పుడు మనకు గ్రేవీ ఎక్కువగా ఉంటుంది పచ్చడిలో. మనము తినేటప్పుడు కొంచెం గ్రేవీ అనేది ఎక్కువగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే ఉసిరికాయ ముక్కలనైతే ఆయిల్‌లో ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం మంటని స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని స్లోగా వీటిని ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మంచిగా లోపటి వరకు కుక్ అవుతుంది. అవి ఫ్రై అయ్యేలోపైతే బాబు వచ్చేసాడు. బాబుకైతే లెమన్ జ్యూస్ కావాలంటే చేసిస్తున్నాను. నేనైతే కుండలో వాటరే ఇచ్చేస్తాను. మామూలుగా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టడం మానేసాము. చాలా ఇయర్స్ నుండైతే కుండలో మంచిగా చల్లచల్లని వాటర్ తాగడానికైతే ఇష్టపడతాడు. వీడు కూడా ఫ్రిడ్జ్‌లో వాటర్ అయితే ఎక్కువగా అడగడు. కుండలో వాటరే ఎక్కువగా తాగుతాడు. ఇప్పుడైతే కుండలో వాటరే బెటరు. ఫ్రిడ్జ్‌లో వాటర్ ఎక్కువగా తాగకూడదు.
ఇంకా లెమన్స్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా! ఆహ్, ఈ 4, 5 లెమన్స్‌కే 43, 45 అట్లా పడింది. చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. ఇంకా ముందు ముందైతే ఇంకెక్కువగానే ఉంటాయి రేట్స్. స్కూల్ నుండి రాగానే కొంచెం వాటర్ ఎక్కువ క్వాంటిటీలో తాగాలంటే పిల్లలు ఇలా లెమన్ వాటర్ ఇస్తూ ఉంటే కొంచెం ఎక్కువ వాటర్ తాగేస్తారు. ఇందులో కొంచెం సాల్ట్, ఇంకా షుగరు ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసేసుకున్నాను. వాటర్ ఎక్కువ కాబట్టి. ఇంకా లెమన్ రసాన్నయితే పిండేసుకున్నాను. మనము వట్టి వాటర్ ఇస్తే తాగరు అంత వాటర్ ఎక్కువగా. నేనైతే ఈ వాటర్ అన్నీ ఇచ్చేసాను. ఈ వాటర్ అయితే అన్నీ తాగేసిండు. ఇట్లా సమ్మర్‌లో అయితే పిల్లలు వాటర్ ఎక్కువ తాగడానికైతే ఇదైతే మంచిదనేసి నేను అనుకుంటాను. వాళ్ళు ఇష్టంగా కొంచెం ఎక్కువగా వాటర్ తీసేసుకుంటారు కదా! అందుకనేసి ఇక్కడైతే లెమన్ వాటర్‌నైతే వాడికిచ్చేసి మిగతా పనులనైతే చేసేసుకుంటున్నాను. అంతలోపైతే ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. చూడండి మంచిగా మెత్తగా ఉడికిపోయాయి. మరీ మెత్తగా కాకుండా కొంచెం మామూలుగా ఉడికేలాగా ఫ్రై చేసేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికినా కూడా ఉసిరికాయ పచ్చడి తొందరగా మెత్తగా అయిపోతుంది. అంత టేస్టీగా తినాలనిపించదు. ఇదే ఆయిల్‌లో పోపైతే వేసేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, ఇంకా గ్రైండ్ చేసేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌నైతే వేసేసుకొని, ఈ పచ్చిమిర్చి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. కొద్దిగా నువ్వుల పౌడర్‌ని వేసేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్ వరకు నువ్వుల పౌడర్‌ని వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనము ఉసిరికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇంకా మీరు టేస్ట్‌ని బట్టయితే సాల్ట్‌ని యాడ్ చేసేసుకోండి. పచ్చడైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారైతే ట్రై చేయండి. ఇంకా ఉసిరికాయ కూడా చాలా మంచిది కదా హెల్త్‌కి. అప్పుడప్పుడు ఇట్లా చేసేసుకుంటే మనం ఉసిరికాయ కూడా ఇష్టంగా తింటాం కదా! ఇంకా ఇందులోనే ఆవపొడి, మెంతి పొడి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది కాస్త చల్లారే లోపైతే కిచెన్ అయితే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఏమైనా కుకింగ్ చేస్తే మెస్సీగా ఉంటుంది కదా! వెంటనే సర్దుకున్నామనుకోండి మనకు కిచెన్ నీట్‌గా ఉంటుంది. ఇంకా పనులు కూడా అయిపోయినట్టుగా అనిపిస్తాయి. మంచిగా ఆయిల్ అయితే పైకొచ్చేసింది. ఇంకా కాసేపయితే ఇంకా మంచిగా వచ్చేస్తుంది ఆయిల్. చాలామందైతే వీడియోస్ బాగున్నాయని కమెంట్ చేస్తున్నారు. ఇంకా కుకింగ్ అయితే బాగుందనేసి. థ్యాంక్ యూ అండి అందరికీ. మీరు ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో ఎక్కువసేపు చూస్తే ఇంకాస్త ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వీడియోస్ పెడుతున్నాను కానీ ఇంకా నేను అనుకున్న వ్యూస్ అయితే రావట్లేదు. దానివల్ల ఇంట్రెస్ట్ వస్తలేదు. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లాస్ట్ వరకు చూసి ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా కుకింగ్ అయిపోయిన తర్వాత ఇదైతే ఈవినింగ్ ఈరోజు వెడ్నెస్‌డే రోజు తీసిన వ్లాగు. వెడ్నెస్‌డే రోజైతే నేను ఈవినింగ్ మార్కెట్‌కైతే వెళ్ళాలి. మార్కెట్‌కెళ్ళడానికైతే రెడీ చేసేసుకొని వెళ్ళేస్తున్నాను. వెజిటబుల్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయాయి. నాకు కరెక్ట్ 1 వీక్ వరకు సరిపోతాయి. 1 వీక్ తర్వాత కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఎప్పుడైనా 1 వీక్ వరకు సరిపోయన్నీ తెచ్చుకొని పెట్టేసుకుంటాను. ఇంకా మార్కెట్‌కెళ్ళేసి వచ్చేసాను. ఇప్పుడైతే వీటిని సర్దుకొని పెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఎక్కువగా ఏమీ తీసుకురాలేదు. మరీ ఎక్కువగా తీసుకొచ్చినా పాడైపోతున్నాయనేసి ఫ్రూట్స్ అయితే జామకాయలు ఇంకా బనానాలైతే తీసేసుకొని వచ్చాను. ఈ జామకాయలైతే వైట్ జామకాయలు చాలా రోజుల తర్వాత దొరికాయి. అందుకే ఒక కేజీ వరకైతే తీసుకొచ్చేసాను. మనము వెజిటబుల్స్‌లో కూడా సేవింగ్ చేయొచ్చని అంటాను కదా! మనము ఏం అవసరం ఉన్నవో అవి తెచ్చుకుంటే చాలా వరకైతే డబ్బుల్ని సేవ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ తెచ్చేసుకొని పాడు చేసేసుకుంటే డబ్బుల్ని వేస్ట్ చేయడమే అవుతుందనేసి నేనైతే అనుకుంటాను. ఇక్కడైతే అన్నీ సర్దుకొని పెట్టేసుకుంటున్నాను నీట్‌గా. అన్నీ సెపరేట్ కవర్‌లో అయితే పెట్టేసుకుంటాను. అలా అయితే పాడవపోవు.
ఇంకా ఈరోజైతే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు అన్ని వీడియోస్ చూసేయండి.